Hi friends, today topic discuss about to basics of concepts chemistry. Basic concepts of basic concepts of chemistry. డైలీ మనం కెమిస్ట్రీని కొంచెం సమ్ బేసిక్స్ అనేవి నేర్చుకుందాం. ఈరోజు అటామిక్ స్ట్రక్చర్లో ఆటం అంటే ఏంటి, మాలిక్యూల్ అంటే ఏంటి, ఆటం అంటే ఏంటి, మాలిక్యూల్ అంటే ఏంటి, ఎలిమెంట్ అంటే ఏంటి, కాంపౌండ్ అంటే ఏంటి, రోజుకు తక్కువగా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ పెట్టేటట్టు మనం ఇవన్నీ నేర్చుకుందాం. ఆటం అంటే ఏంటి అసలు? డాల్టన్ థియరీ ప్రకారం ఆటం అంటే స్మాలెస్ట్ థిన్నీ పార్టికల్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆటం. కాకపోతే ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఇప్పుడు తప్పు అనమాట. ఎందుకంటే ఆటంలో చాలా సబ్ అటామిక్ పార్టికల్స్ ఉన్నాయి. ఆ విషయం మనందరికీ తెలుసు. ఏంటి? ప్రోటాన్ అని ఒక ఆటం, మనకు ఆటంలో ప్రోటాన్ అని, న్యూట్రాన్ అని, ఎలక్ట్రాన్ అని ఇవన్నీ ఉన్నాయి. కనుక దానికి అలా కాకుండా మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు? బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ది ఎలిమెంట్, ఇట్స్ కాల్డ్ యాజ్ ఆటం అని చెప్పుకోవచ్చు కదమ్మా. బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ది ఎలిమెంట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆటం అని చెప్పుకోవచ్చు కదా. ఆటం అంటే బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ది ఎలిమెంట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆటం అనమాట. మాలిక్యూల్ అంటే ఏంటి? మాలిక్యూల్ అంటే ఏంటి? 2 or more atoms, 2 or more atoms combined chemically. అంటే 2 or more atoms combined chemically అంటే అర్థం ఏంటమ్మా? మాలిక్యూల్ అంటే ఏంటి? 2 or more atoms combined chemically. మాలిక్యూల్ అంటే 2 or more atoms combined chemically అంటే అర్థం ఏంటంటే 2 లేదా అంతకంటే ఎక్కువ అణువులు కలయిక వలన ఏర్పడేదాన్ని మాలిక్యూల్ అంటాం అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఒక ఆటం, ఆక్సిజన్ ఒక ఆటం, కార్బన్ ఒక ఆటం, ఆక్సిజన్ ఒక ఆటం. ఈ 2 హైడ్రోజన్ ఆక్సిజన్ కలయడం వల్ల H2 అనేది ఏర్పడుతుంది. అంటే వాటర్ మాలిక్యూల్ ఏర్పడుతుంది. ఇది కంబైండ్ అయ్యి కెమికల్గా కంబైండ్ అయ్యి ఈ 2 ఏర్పడుతుంది. కార్బన్ ఆక్సిజన్ కంబైండ్ అయ్యి CO2 ఏర్పడుతుంది, లేదా కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడుతుంది, CO అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఆటం అయిపోయింది, మాలిక్యూల్ అయిపోయింది. ఎలిమెంట్ అనే దాన్ని చూద్దాం. ఎలిమెంట్ అంటే ఏంటి అసలు? ఎలిమెంట్ అంటే కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఆటమ్స్ అనమాట. కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఆటమ్స్. ఇప్పుడు ఎలిమెంట్ అంటే ఏంటి? కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఆటమ్స్ అనమాట. కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఆటమ్ అనమాట. ఎలిమెంట్ అంటే ఏంటమ్మా? కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఆటమ్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ తీసుకున్నాం, అందులో ఓన్లీ హైడ్రోజన్సే ఉంటాయి. అలానే గోల్డ్ తీసుకున్నాం, గోల్డ్ ఏయు అంటాం గోల్డ్ని. గోల్డ్లో ఏ ఒక్క యంత్రం ముక్క తీసినా అందులో మనకు వేరొక ఎలిమెంట్ ఏమీ ఉండదన్నమాట. వేరొక ఆటం అనేది ఏమీ ఉండదన్నమాట. అటువంటి దాన్ని ఏమంటాము? ఎలిమెంట్ అంటామన్నమాట. కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఆటం అంటే అందులో ఎటువంటి నువ్వు బంగారం తిరిగి అందులో ఏ మూల ఎదిగినా ఓన్లీ ఆ పార్టికల్ మాత్రమే, ఆ ఆటంకి సంబంధించిన మాత్రమే ఉంటుంది. దాన్ని ఈ ఆటం ఎలిమెంట్ అంటాం అనమాట. కాంపౌండ్ అంటే ఏంటి? మేడ్ అప్ ఆఫ్ ఆటమ్స్ డిఫరెంట్ ఎలిమెంట్ ఫిక్స్డ్ రేషియో. మేడ్ అప్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ ఫిక్స్డ్ రేషియో. అంతే కదా. మేడప్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆన్ ఫిక్స్డ్ రేషియో. కాంపౌండ్ అంటే ఏంటి లేదమ్మా? ఎలిమెంట్స్ అనేవి డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేవి ఫిక్స్డ్ రేషియోలో ఏర్పడ్డాను. ఇప్పుడు హైడ్రోజన్ ఒక ఆటం అనుకున్నాం, ఆక్సిజన్ ఒక ఆటం అనుకున్నాం,
అలాగే కార్బన్ ఒక ఆటం ఉన్నాం, ఆక్సిజన్ ఒక ఆటం అనుకున్నాం. ఈ విధంగా ఇవి డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ కదమ్మా. హైడ్రోజన్ ఒక ఆటం, ఇది ఒక డిఫరెంట్ ఎలిమెంట్, ఇది ఒక ఎలిమెంట్, ఇది ఒక ఎలిమెంట్. అలానే Na ఒక ఎలిమెంట్, Cl ఒక ఎలిమెంట్. ఇప్పుడు మనం తినే ఉప్పు ఉంది, Na ప్లస్ Cl అనమాట. ఇదేంటిది? యాక్చువల్లీ మెటల్ క్యారెక్టర్. ఇదేంటిది? పాయిజనస్ గ్యాస్. కానీ ఈ రెండు మనం తినగలుగుతామా అంటే, 2 లేదా అంతకంటే ఎక్కువ ఎలిమెంట్స్ అనేవి మేడ్ ఆఫ్ ఆటమ్స్, డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ ఫిక్స్డ్ రేషియో. అంటే దీన్ని బట్టి మనకి ఏంటి అర్థమవుతుంది? ఆటమ్స్ అనేవి ఎలిమెంట్స్ ఉన్నప్పుడు వాటి యొక్క క్యారెక్టరైజేషన్ వేరేగా ఉంటుంది. అవి కాంపౌండ్గా మారేటప్పుడు అవి యొక్క కెమికల్ రియాక్షన్స్ వల్ల, వాటిల్లో ఉన్న కెమికల్ రియాక్షన్స్ వల్ల మనం వాటిని తినగలుగుతున్నాం. అర్థమైందమ్మా? మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఆటమ్ అంటే ఏంటి? బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ది ఎలిమెంట్స్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆటమ్ అనమాట. బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ది ఎలిమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆటమ్ అనమాట. మాలిక్యూల్ అంటే 2 or more ఆటమ్స్ కంబైన్డ్ కెమికల్ ఈజ్ కాల్డ్ మాలిక్యూల్ అనమాట. 2 లేదా అంతకంటే ఎక్కువ అణువులు కలయిక వలన ఏర్పడేదండి ఆ మాలిక్యూల్ అని చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు సేమ్ ఆటమ్స్ అనే కాదమ్మా, డిఫరెంట్ ఆటమ్స్ కూడా పాల్గొనవచ్చు. ఇప్పుడు హైడ్రోజన్ పాల్గొన దాన్ని మాలిక్యూల్ అంటాం, H2 అని రాస్తాం. హైడ్రోజన్ సి అలా అనమాట. ఓకేనా? ఎలిమెంట్ అంటే కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఆటమ్, అంటే అందులో ఒకే టైప్ ఆఫ్ ఆటమ్స్ ఉంటే దాన్ని ఎలిమెంట్ అంటాం. కాంపౌండ్ అంటే మేడ్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఫిక్స్డ్ రేషియో, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కాంపౌండ్.